మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 స్టార్ట్ చేసే ముందు ఆఖరి ట్రిప్ ఇది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ వెకేషన్లు ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. ప్రతి ఏడాది ఘట్టమనేని ఫ్యామిలీ 5-6 సార్లు విదేశీ ట్రిప్ ప్లాన్ చేస్తుంది. కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి ముందు, పూర్తయ్యాక లేదా పిల్లల స్కూల్ సెలవుల్లో అయినా సరే వెకేషన్లకు వెళ్ళడం సూపర్ స్టార్ కి అలవాటు. కానీ ఈసారి పరిస్థితి చాలా వేరుగా ఉంటుంది. మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29 కోసం రాజమౌళి పర్యవేక్షణలో షూటింగ్ మొదలు కాబోతుంది. జనవరి నుంచి ఈ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మహేష్ ప్రాజెక్టు పూర్తి సమయం కూడా రాజమౌళి ఆధీనంలో ఉండాల్సి ఉంటుంది. రాజమౌళి స్పీడ్, పర్ఫెక్షన్ తెలుసుకున్న అభిమానులు మహేష్ బాబు ఈ సినిమాపై పూర్తిగా కట్టుబడి ఉంటారని అనుకుంటున్నారు. కాబట్టి డిసెంబర్లో మిగిలిన సమయాన్ని మహేష్ ఫ్యామిలీతో గడపాలని నిర్ణయించుకున్నారట. దుబాయ్లో న్యూ ఇయర్ వేడుకలు చేయడం వారికి ఓ సాంప్రదాయం. ఈసారి కూడా అదే ప్లాన్ కొనసాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మహేష్, నమ్రత స్నేహితులతో కలిసి భారీ పార్టీలో పాల్గొనబోతున్నారని, అక్కడి వేడుకలు ముగిసిన తర్వాత కూడా ఇంకొన్ని రోజులు ట్రిప్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈసారి ఎక్కువగా విహార యాత్రలు ఉండే అవకాశం తక్కువ. నేరుగా ఇండియాకు తిరిగి వచ్చి ఎస్ఎస్ఎంబి 29 కోసం మానసికంగా సిద్ధమవుతారని తెలుస్తోంది. కుటుంబంతో గడిపే ఈ చివరి సెలవుల తర్వాత మహేష్ పూర్తిగా సినిమాపై ఫోకస్ చేస్తారని కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇక రాజమౌళి సినిమాల గురించి మనకు తెలిసిందే. షూటింగ్ ప్రారంభం కాగానే బ్రేక్లు తక్కువ, సెట్స్ వద్ద ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. మహేష్ కూడా ఈ కఠినమైన షెడ్యూల్ కి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక నమ్రత, సితార, గౌతమ్ మాత్రమే మధ్య మధ్యలో వెకేషన్లకు వెళ్లే అవకాశం ఉందని టాక్. ఇక 2026 వరకు మహేష్ బిజీ షెడ్యూల్ తో ఖాళీ సమయం ఉండదని కూడా మనకి వార్తలు వస్తున్నాయి.